అన్నట్టు ఎప్పుడు లోన్లీగా నడుస్తూ ఉండేది. అయితే ఒకరోజు కొంచెం సేపు నడుస్తూ ఉండగా ఒక కోతుల గుంపు కనిపించిందంట. కోతుల గుంపు అంటే గ్రూప్ ఒక 5 to 6 కోతులు అన్నట్టు. ఎక్కువ కోతులు ఉన్నప్పుడు గుంపు అని అంటారు, ఎక్కువ ఏవైనా ఉంటే. అయితే ఆ కోతుల గుంపుని ఏమడిగిందంట అని అంటే, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని అడిగిందంట. అప్పుడు కోతులు ఏమన్నాయి, లేదు లేదు మేము చెయ్యలేము అని అన్నాయంట. ఎందుకు చెయ్యవంటావి? ఎందుకు అని అంటే, అమ్మో నువ్వు మాలాగా ఎగరగలుగుతావా, దునకగలుగుతావా, మేమేమో కొమ్మలతో ఆడుకుంటావు, నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు, మాకు నీతో స్నేహం కుదరదు అని చెప్పిందంట. అయితే పాపం ఎలిఫెంట్ అట్లానే డిసప్పాయింటింగ్గా నడుస్తూ ఉందంట. కొంతసేపటికి కొన్ని ర్యాబిట్స్ కనిపించినాయంట. ర్యాబిట్స్ని కూడా ఇలానే అడిగిందంట, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని. అప్పుడు ర్యాబిట్స్ ఏమంటే, వామ్మో నీతో ఫ్రెండ్షిప్పా? ఒక ర్యాబిట్ ఏమన్నదంట, నీ కాలు మా పైన పడితే మా పని ఉంటుందా, మేము అప్పచ్చి అయిపోతామన్నదంట. ఇంకొక ర్యాబిట్ ఏమన్నదంట, నువ్వు మాతో కలిసి ఆడలేవు, మేమేమో చిన్న చిన్న సందులో దూరి చిన్న చిన్న కొమ్మలతో ఆడుకుంటాం, నువ్వేమో ఇంత పెద్ద ఉన్నావు కదా, నీతో మేము ఏం ఆడుకోగలుగుతాం, మేము ఆడుకోలేము, మనకు ఫ్రెండ్షిప్ కుదరదు అని చెప్పిందంట. సరే అని ఇంకా ఏనుగు ఎప్పుడు ఒక్కడితే ఉండేదన్నట్టు లోన్లీగా. ఒకరోజు ఏమైంది అని అంటే, ఈ యానిమల్స్ అన్నీ ఒకటే పరిగెత్తుతూ ఉన్నాయంట కంగారు పడుకుంటూ. ఏమైంది అని చెప్పేసి ఎలిఫెంట్ అడిగిందంట. అడిగేసరికి ఒక ర్యాబిట్ ఏమన్నదట అంటే, ఇగో ఒక పెద్ద టైగర్ మమ్మల్ని చంపడానికి వస్తుంది, మమ్మల్ని తినడానికి వస్తుంది, మేము ఎస్కేప్ అవ్వడానికి పరిగెత్తుతున్నాము, నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, అయినా నువ్వు ఇంత పెద్ద ఉన్నావు కదా, నువ్వేం దాక్కుంటావులే అని చెప్పి వెళ్తూ ఉందంట. అప్పుడు ఎలిఫెంట్ ఏమనుకుందట మనసులో అని అంటే, నేను ఎట్లయినా నా స్నేహితులను కాపాడుకోవాలి అని అనుకుందంట. అనుకొని ఆ పులికి ఎదురుగా వెళ్ళట. పులిని ఏమన్నదట అనంటే, ఇగో ఇవన్నీ నా స్నేహితులు, ఆ స్నేహితులను నువ్వు అసలు ఎప్పుడు హాని చేయొద్దు, అవి చాలా మంచివి అని చెప్పిందంట. అయినా పులి వినలేదు. వినకపోయేసరికి ఏమైంది, ఆ టైగర్ని గట్టిగా బెదరగొట్టిందంట. అప్పుడు పులి మెల్లగా వెళ్ళిపోయింది, ఆ టైగర్ మెల్లిగా వెళ్ళిపోయింది అన్నట్టు. సరేలే వదిలేద్దాము అని చెప్పేసి ఇదంతా ఒక ర్యాబిట్ చూస్తుందంట. చూసి అనిమల్స్ అన్నిటికీ చెప్పిందంట, ఇట్లా మనల్ని చంపొద్దు అని చెప్పేసి. అప్పుడు అన్ని మంకీస్, ర్యాబిట్స్, ఫాక్స్లు అన్నీ వచ్చి ఎలిఫెంట్కి సారీ చెప్పి, మేము ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకు సారీ, మేము